ప్రైజ్ లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు మీతో కొద్దిపాటి మాటలు పంచుకోవాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. చాలామంది యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా తప్పులు, శోధనలు, వేదనలు, పోరాటాలు, కొట్లాటలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ సమాజం వారి మీద వీడి పని అయిపోయిందిరా, ఈ కుటుంబం పని అయిపోయిందిరా, ఈ కుటుంబాన్ని ఎవడో కూడా కాపాడలేడు, వాడు అంత చూద్దాంరా, వాడి కుటుంబాన్ని అంత చూద్దాంరా అని మాట్లాడుతూ ఉంటారు శరీరానుసారంగా. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మనలో ఉన్న అంతరంగ పురుషుడు చాలా గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఆయనకన్నా గొప్పవారు ఎవరు లేరంట. అలాంటి వాడు నీలో జీవిస్తున్నాడు. అయితే చాలామంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అయిపోయింది వాడి పని, ఇంకా వాడికి లెగలేడు, ఇంకా వాడు నిలబడటం కూడా కష్టమే అని మాట్లాడుతూ ఉంటారు. అదే దేవుని ఆత్మగా నువ్వు జీవించిన రోజున, ఒరే వీడు ఇంత పడిపోయినా కానీ మళ్ళీ ఎలా లెగిసి తిరుగుతున్నాడు రా, ఇంతగా అనారోగ్యం పాలైపోయినా కానీ వీడు ఎలా స్వస్థత పొంది తిరిగి నడుస్తున్నాడు రా. అన్యులందరూ హాస్పిటల్ వైపు పరిగెడుతూ ఉంటారు. అరే మనమేమో హాస్పిటల్ వైపు పరిగెడుతూ ఉంటాము, క్రైస్తవులు ఏంట్రా హాస్పిటల్ వైపే పరిగెత్తరు. వాళ్ళకి ఏ విధంగా ఈ స్వస్థతలు, ఈ రోగాలు ఇవన్నీ పోతున్నాయి? ఏ విధంగా అంటే, నిత్య జీవం కలిగిన తండ్రి నీలోనే ఉన్నాడు కాబట్టి. అది వాడికి తెలియదు. ఈ లోకంలో మాట్లాడే, శరీరానుసారంగా మాట్లాడే ప్రతి మనిషికి అర్థం కానిది ఏంటంటే, నీలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో ఉన్నది. ఈ లోకానికి నువ్వు ప్రత్యేకము, ఈ లోకంలో నువ్వు ఒక ప్రత్యేకము. నీ శత్రువు నిన్ను ఎంత శోధించినా కానీ, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ, ఎన్ని మాటలు నీ బంధువులు నీ గురించి మాట్లాడినా కానీ, ఎంతమంది నీ స్నేహితులు నిన్ను అవమానించినా కానీ నీ దేవుడు నిన్ను అక్కడే హెచ్చిస్తా అని చెప్పాడు. ఎక్కడ నిన్ను అవమానింపబడుతున్నావో అక్కడే నిన్ను నిలబెడతా అన్నాడు. ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో అక్కడే నిన్ను నిలబెడతా అన్నాడు. నీ గురించి మాట్లాడే ప్రతి నోరుని మూపిస్తా అన్నాడు. నీ గురించి చాడీలు చెప్పే ప్రతి నాలుకని మూపిస్తా అన్నాడు. సో నువ్వు దేవుని ఆత్మగా చేయాల్సింది ఏంటంటే, దేవుని మీదే ఆధారపడటమే. దేవునికి నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే చాలు, నీ శత్రువు నశించిపోతాడు. ఒక్క ప్రార్థన, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మగా బలపడి, ఆయన ద్వారా, ఆయన దగ్గర నీ ప్రార్థన మొర విడిచినట్లయితే, ఆ ప్రార్థనతో నీ యొక్క శత్రువు నశించిపోతాడు. ఈ లోకంలో తప్పు చేయనివాడు వాడు ఎవడు లేడు. అందరూ తప్పు చేసిన వాళ్ళే. పరిశుద్ధుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నాడు, నువ్వు పాపివి కాదు నా కుమారుడా, నా కుమారి, నేను నిన్ను రక్షించాను, ఆ రక్తంతో నిన్ను ప్రోత్సహించాను, పరిశుద్ధపరిచాను, నీతిమంతుడిగా చేశానని చెప్తున్నాడు. సో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు నిన్ను శోధనలో పడవేయటకు సిద్ధంగా నీ ముందు ఉన్నా, ఒక ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా నేను దేవుడు ఏ విధంగా నిలబెడతాడో చూడు. ఈ లోకంలో నీ కుటుంబీకులు, నీ ఫ్రెండ్స్ ఎవడు ఏమన్నా మాట్లాడని, ప్రార్థన ఒకటే ప్రార్థన. నీ దగ్గర ఉన్న ఒక వెపన్ ప్రార్థన, నీ దగ్గర ఉన్న ఒక వెపన్ ఫాస్టింగ్, నీ దగ్గర ఉన్న ఒక వెపన్ టంగ్స్తో దేవుడితో మాట్లాడు, నీ దగ్గర ఉన్న ఒక వెపన్ దేవుని ఆత్మగా జీవించు, నీ దగ్గర ఉన్న ఒక వెపన్ నీ విశ్వాసముతో దేవుని మీద నువ్వు ఆధారపడి, ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉన్నట్లయినా కానీ దేవుడు నీ మనసును మార్చి నీ మార్గమును సరిచేయవాడే అన్నాడు. నిజంగా నువ్వు తప్పే చేశావు, కానీ లోకానికి నువ్వు తప్పుగా కనపడినప్పటికీ, కానీ దేవుని యందు నువ్వు యథార్థత కలిగి విశ్వాసంతో దేవుని యందు నిలబడితే దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సో లోకం ఏమంటుంది? లోకం వైపు చూడమాకు నా సహోదరి, నా సహోదరుడా. దేవుని వైపు నీ లక్ష్యం ఉంచు, నీ గురి దేవుని మీద పెట్టు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సో కొన్ని వచనములు ఈరోజు మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు కూడా ఇష్టపడుతున్నాను. అవి ఏంటంటే, హోషేయ గ్రంథము 14వ వచనము,
14వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూద్దామండి. ఇజ్రాయేలీలు, నీ పాపము చేత నీవు కులితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మన పాపముల నిమిత్తమే మనం కూడా కూలిపోయాం కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు హోషేయ గారు, దేవుడు వైపు తిరుగుము అంటున్నాడు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నప్పటికీ నువ్వు దేవుడి వైపు తిరుగు. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. నీ మాటలను సిద్ధపరచుకుని యెహోవా వైపు తిరుగుడి, యేసు వైపు తిరుగు. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, నువ్వు యేసుక్రీస్తుతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. యేసయ్యను ఒప్పుకో. యేసయ్యా, నా పాపములన్నిటినీ క్షమించాయా, నేను రిపెంటెన్స్ చెందుతున్నానయ్యా, మారు మనసు పొందుతున్నానయ్యా అని దేవుడితో మాట్లాడు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నా పెదాలతో పరిశుద్ధమైన నా హృదయమును నీకు అప్పగిస్తున్నాను యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను నిలబెట్టుమయ్యా. ఎక్కడైతే నన్ను పోగొట్టుకున్నాను అక్కడ ఒక తలగా నిలబెట్టాయా, ఒక రాజుగా నిలబెట్టాయా అని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన వినే దేవుడు. అలాగే అశ్షూరీయుల చేత రక్షణ నొందుగోరుము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పుము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. నిజంగా నీ వాత్సల్యత యేసయ్యా, మాకు తండ్రి తల్లి నీవే కదయ్యా, దైవము నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, సమస్తము నీవే యేసయ్యా, మా మీద నీ వాత్సల్యత చూపయ్యా అని ప్రార్థనలో మొరవిడవాలి. అప్పుడు వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నిన్ను నా కోపము చల్లారును, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీతో దేవుడు స్నేహితుడుగా ఉంటాడంట. నీకంటూ ఒక గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసయ్యనండి. శరీరానుసారంగా ఉండే స్నేహితులందరూ డబ్బు పరంగా, నీ దగ్గర డబ్బు ఉంటే నీ స్నేహం ఉంటుంది, నీ దగ్గర డబ్బు లేకపోతే నీ దగ్గర స్నేహం ఉండదు. డబ్బుతోనే స్నేహం ముడిపడి ఉంది. కానీ నా యేసయ్య, నీ యేసయ్య, నువ్వు ఆయన ప్రేమిస్తే చాలు, నీతో స్నేహంగా ఉంటాడు, నీతో ఒక స్నేహితుడుగా నేను నడిపిస్తూనే ఉంటాడు. అలాగే 5వ వచనం చూడు, ఎంత మంచి మాట చెప్తున్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును. ఒక చెట్టుకి శీతాకాలంలో మంచు పడుతుంది కదండి, అలాగే నిన్ను కూడా ఒక మంచు పట్టిన వాడిలాగా నీకు తోడుగా ఉంటాడంట యేసయ్య. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఒక కోనేటిలో తామర పుష్పము పెరుగుతుంది కదండి పెద్దగా, అలాగే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి నొందటానికి ఆయన తోడుగా ఉంటాడంట. ఈ మాటలు ఎన్ని వాగ్దానాలనండి, మీరు చేసే ప్రార్థన. అందుకే నేను చెప్తున్నాను, ప్రార్థనలో ఇవన్నీ పలకాలి. పలికినప్పుడు ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఇదొక బ్లెస్సింగ్, ఇదొక కీ. ప్రార్థన అనేది ఇస్ అ కీ. ప్రార్థన అంటే ఉదయం లేచినప్పుడు ఒక 5 నిమిషాలు లేసి యేసునామములో అడుగుచున్నాం తండ్రి అంటే కాదండి. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఎడతెగక ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మళ్ళా. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. ఆమేన్. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. నీ యొక్క అవసరతల నిమిత్తమే నువ్వు ఆధారపడే అన్నీ కూడా విశాలంగా సరిచేస్తాడు దేవుడు. నీ అభివృద్ధి విశాలముగా పెరిగిపోతూ ఉంటుంది. అరే ఇదేంట్రా ఇంత కింద పడిపోయిన ఎలా పెరుగుతున్నాడు రా అంటే దేవుడు తోడే ఉన్నాడు వాడికి. వాడిని ఎవ్వడు కూడా ముట్టలేడు. దేవుడి ఆత్మగా జీవిస్తున్నాడు. ఏ ఆత్మ, ఏ దురాత్మ వాడిని ముట్టలేడు. దేవుని ఆత్మ వాక్యమే వాడిని ఆవరించి ఉన్నది. అది మీరు తెలుసుకోవాలి. అయితే అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలామంది కుంగిపోతారు, సోలిపోతారు, మొహం అంతా వాడిపోద్ది. ఏంట్రా అలా ఉన్నావు అంటే బాధలు, కష్టాలు. కానీ దేవుడు ఏమంటాడంటే ఒక్క ప్రార్థన చేసి చూడు, నేను నీకు తోడై ఉంటాను. నేను ఒలీవ చెట్టు ఎంత అందంగా ఉంటుందో నీ మొహాన్ని కూడా నేను అంత అందంగా నేను తీర్చిదిద్దుతాను అంటున్నాడు. అలాగే లెబోనాకున్నంత సువాసన తనకు ఉండను. దేవుని ఆత్మగా జీవించినప్పుడు ఒక సువాసన, దేవుని యొక్క వాక్యం అనే సువాసన నీలో ఉండాలంట. ఆ సువాసన నీ దురాత్మ అంధకార చీకటి శక్తులను లయపరిచేస్తుందంట. ఇప్పుడు
దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంచున్నప్పుడు నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ మాట్లాడే మాటలు నీ మనస్సుని మారు మనస్సు చేయాలి, నీ జీవితంలో ఒక వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యేసు నామాన్ని బట్టి. అలాగే అతని నీడయందు ఎవరైతే యేసు నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ఒక ధాన్యము మొలిస్తే మీరు ఒక కంకిని ఒక పొలంలో నాటినప్పుడు ఆ ధాన్యము ద్వారా ఎన్ని ధాన్యం విత్తనాలు వస్తాయి? కొన్ని ఒక 100, 200, 300 విత్తనాలు వస్తాయి. అంటే నిన్ను అలాగ ధాన్యం వల్లే ఆశీర్వదిస్తాడంట. అంటే నీవు ఒక్కడవే అనేక మందికి ఉపయోగపడే విధంగా నేను దేవుడు దీవిస్తా అంటున్నాడు. నీవు మరి ఒక్కరికి ఆహారం అవులాగన, మరి ఒక్కరి కష్టంలో, నువ్వున్న కష్టంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడంటే నీ కష్టమును నేను తీర్చి, నీ కష్టము ద్వారా వచ్చిన ప్రతిఫలం నుంచి ఎదుటివాడి కష్టమును తీర్చడానికి నేను నిన్ను ఒక ప్రవక్తగా వాడుకుంటా, నిన్ను ఒక సువార్థికుడుగా వాడుకుంటా, నిన్ను నా కుమారుడిగా వాడుకుంటా, ఇంకొక సహోదరుడి కోసం అని చెప్తున్నాడు. అలాగే ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ఒక ద్రాక్ష చెట్టుకి ఒక 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 కాయ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఒక గుప్ప ఎలా ఉంటుంది? అన్ని గుత్తులుగా ఉంటాయి. ఒక గుత్తులు ఎన్ని కాయలు ఉంటాయి? అలాగా నీలో ఆశీర్వాద ఫలములు అలా ఒక గుత్తిగా, ద్రాక్ష చెట్టు వల్ల వారు వికసింతురు అంటే ఒక చెట్టుకి ఎన్ని గుత్తులు ఉంటాయి, అలాగే అన్ని ప్రతిఫలాలు, అన్ని వృక్ష ఫలంలో ఏ విధంగా కనబడతాయో అలాగే నీ జీవితంలో ఆశీర్వాద ఫలాలు ఆ విధంగా కనపడతాయని దేవుడు చెప్తున్నాడు. దేనివల్ల? ఒకటే ఒక ప్రార్థన వల్ల. ప్రార్థన చేయటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మీరు ఆలోచించుకోండి నా సహోదరి, నా సహోదరుడా. లెబోనాను ద్రాక్షారసమును వాసన వలె వారు పరిమళింతురు. ఎలాగా? ఒక వాసన వలె మీరు పరిమళిస్తారంట. అలా పరిమళించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ వాసన ఎలా ఉంటుందంటే ఎదుటివాడికి అసూయ కలిగేలాగా ఉంటుంది. ఏంటి వాడు ఎంతగా ఎలాగ అభివృద్ధి చెందుతున్నాడు, ఇంతగా ఎలాగ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నాడు అని అంటే ఒకటే కీ. ఆ కీయే ప్రార్థన. ప్రార్థన చేస్తే నీ శత్రువే నిన్ను చూసి బాధపడేలాగా ఉంటుంది. నీ శత్రువే ఏంటి వీడిలో ఏమున్నదంటే వాడిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆ ఆత్మకి ఆహారం ఏంటో తెలుసా? ఆ ఆత్మకి ఆహారము దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము నీ నోటి ద్వారా పలకటమే. అలాగే ఇంకొక మాటలు కొంచెం 2-3 వచనాలు చూద్దాము. హోషేయ గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 1, 2, 3 కూడా ఇంకా బాగా మాట్లాడుతున్నాడు. మనము యెహోవా యొద్దకు మరుదలము రండి, ఆయన మనలను చీల్చివేసినను ఆయనే మనలను స్వస్థత పరుచును. చూడు, ఆయనే, యెహోవాయే స్వస్థత పరచువాడు. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. నువ్వు తప్పు చేసినప్పుడు ఆయనను ముట్టినప్పుడు అయినా కానీ నువ్వు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు మళ్ళీ ఆయనే మనలను బాగు చేసెను. 2 దినములైన తరువాత మనలను బ్రతికించెను. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఒకవేళ నీ జీవితంలో నీ ప్రార్థన ఆలస్యం అవుతుందంటే ఆ ఆలస్యానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు ఒకవేళ ఆలస్యం చేసి నిన్ను మొట్టినా కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళీ నిన్ను స్థిరపరుస్తాను, మళ్ళీ ఈ జనములకు నేను ఒక స్థిరమైన నాయకుడిగా ఉంచుతాను, నేను తలగానే ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచను. అలాగే 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించదుము రండి. ఆయనను ఎవరైతే అనుసరిస్తారో, యేసుని ఆయన ద్వారా విశ్వసించిన ఎడల ఆయన ద్వారా నిత్య జీవంలోకి మనం అందరం వెళ్తాము. ఉదయము తప్పక వచ్చు రీతిని ఉదయము ఆయన ఉదయించును. నీ జీవితంలో ఏ కష్టమైనా ఉండను కానీ, ఈ సూర్యుడు ప్రకాశింపబోయిన చంద్రుడు కానీ నీ జీవితంలో ఒక ఉదయం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఎవడు ఏ విధంగా, ఎంతమంది ఉదయం లేవట్లేదని తెలుసా? కానీ ఈ రోజున ఉదయం లెగిస్తున్నావు అంటే అది దేవుని యొక్క కృప. ఇక్కడ దేవుడు అంటున్నాడంటే నీకు నేను ఉదయాన్ని చూసే ఒక కృపనిస్తాను, బ్లెస్సింగ్ ఇస్తాను అంటున్నాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చిన వర్షం ఏ విధంగా ఈ భూమిని తడుపుటకు వచ్చి ఆ తడిపిన ఆ భూమి ద్వారా
పంటలు పండి ఆహారం అవుతుందో ఆ విధంగా నిన్ను కూడా నీకు తోడైన నీకు కష్టాలుగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే వర్షము అలే ఆయన మన యొద్దకు వచ్చును, భూమును తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన వద్దకి వచ్చును. దేవుడు ఎంత గొప్పటి మాటలు మాట్లాడుతున్నాడు నీతో సహోదరి సహోదరుడా. అందుకనే ఈ లోకంలో ఎవడు నిన్ను ఏమన్నా కానీ, ఎవడు నిన్ను ఏ ఇబ్బంది పెట్టినా కానీ, ఎలా శోధించినా కానీ, ఏ ఎనిమి ఏ శత్రువు కానీ నేను ఇబ్బంది పెట్టినా భయపడకము. నీ బంధువులు నీకు శత్రువులై ఉండొచ్చు, నీ బంధువుల నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ సహోదరి భయపడకము, దేవుడి మీద ఆధారపడు, నీ లక్ష్యము దేవుడి మీద ఉంచు. ప్రార్థన అనే వెపనతో ప్రతి ఒక్కడు నోరుని మూపించు. దేవుని యొక్క ఆత్మగా సంతోషముతో సమాధానముతో ఆయన నిన్ను దీవిస్తూ ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలకి ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన కుమార్తెగా, ఈ లోకానికి అందరూ అద్భుతంగా ఆలోచనించే విధంగా, ఏ విధంగా వీడు బలపడుతున్నాడు, ఏ విధంగా వీడు దీవించబడుతున్నాడని అందరూ ఆశ్చర్యపడే విధంగా నువ్వు జీవించు. ప్రార్థన ద్వారా, ప్రార్థన నీకు తోడుగా ఉండాలి. నీ విశ్వాసము ద్వారా దేవుని యందు ప్రార్థన ద్వారా నువ్వు మొర విడిస్తే దేవుడు నిన్ను దీవించేవాడే ఉన్నాడు, దేవుడు నిన్ను ఆస్వాదించేవాడు ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉండి నీతో పాటు నడిచేవాడు ఉన్నాడు. వర్షము వలె నీకు ఎప్పుడు కూడా సమృద్ధిమైన వర్షము, సమృద్ధిమైన వృక్షఫలాలు, సమృద్ధిమైన నీ యొక్క ధనము, సమృద్ధిగా నీకు ఆరోగ్యము, సమృద్ధిగా నీకు ఒక సంతోషము, జాయ్ని, హ్యాపీనెస్ని నీకు ఎప్పుడు కూడా అబండెన్స్గా, ప్రాస్పరస్గా, ప్రాస్పారిటీగా నీ జీవితంలో దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా నా సహోదరి సహోదరుడా? భయపడకము, భయపడేవాడు కాదు నువ్వు భయపెట్టేవాడుగా దురాత్మని జీవించు, దేవుని యొక్క వారసుడుగా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మాటలు మీ హృదయాలలో వెలిగించాలని, మీ జీవితాలలో ఈ హృదయాలను వెలిగించాలని, ఒక భయం కలిగి జీవించకుండా దేవుని యొక్క ఆత్మగా ధైర్యం కలిగి జీవించండి. దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద లక్ష్యం ఉంచండి. దేవునితో ప్రార్థన చేస్తూ, దేవునికి ఒక స్నేహితుడిగా సహవాసము చేస్తూ, దేవునితో ఒక తండ్రిగా సహవాసం చేస్తూ, దేవుని యొక్క కృపలో సదాకాలము మీ అందరూ తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. థ్యాంక్ యూ.